నమస్తే, జై శ్రీరామ్. గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న నవాగర్ సంస్థానాన్ని 1933 నుంచి 1948 వరకు మహారాజా దిగ్విజయ్ సింహజీ, రంజిత్ సింహజీ, ఇది మొత్తం ఒకే పేరు, మహారాజా దిగ్విజయ్ సింహజీ, రంజిత్ సింహజీ అనే ఆయన, వీళ్ళింటి పేరు జడేజా, పరిపాలించారు. క్షత్రియులు. అయితే ఈయన ప్రసిద్ధ క్రికెటర్ రంజిత్ సింహజీకి మేనల్లుడు. అలాగే ఆయన తర్వాత అధికారంలోకి వచ్చారు. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడంతో, హిట్లర్ నేతృత్వంలోని జర్మనీ పోలాండ్ మీద దాడి చేయడంతో చరిత్రలోనే భయంకరమైన శరణార్థుల సంక్షోభం మొదలైంది. ఆ యుద్ధంలో 6 మిలియన్ల మంది పోల్స్, అంటే పోలాండ్ దేశానికి సంబంధించిన పోలిష్ పీపుల్ ప్రాణాలు కోల్పోగా, అందులో 3 మిలియన్ల మంది యూదులు ఉన్నారు. ప్రాణభయంతో తూర్పు వైపు సోవియట్ భూభాగంలోకి పారిపోయిన పోలాండ్ ప్రజలను మొదట్లో నిర్బంధించారు. 1941 జూన్లో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేసి తర్వాత ఈ ఖైదీలందరినీ విడిచిపెట్టారు. ఆ విధంగా బయటపడిన వారిలో సుమారు 18,000 మంది అభంశుభం తెలియని చిన్నారులు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి యుద్ధ అల్లకల్లోలంలో దారి తప్పి అనాథలైన ఆ పిల్లలది అత్యంత దయనీయమైన పరిస్థితి. ఆ చిన్న పిల్లలను రక్షించడానికి పోలాండ్ స్వచ్ఛంద సంస్థలు ఇరాన్ మీదుగా భారతదేశం వైపు రహదారులను ఏర్పాటు చేశాయి. సరిగ్గా 1942వ సంవత్సరంలో ఈ పిల్లల కష్టాలు చూసి మన భారతీయ ధర్మ హృదయం స్పందించింది. మన సనాతన సంస్కృతి నేర్పిన అతిథి దేవో భవ అనే గుణంతో నవాగర్ మహారాజా ముందుకు వచ్చారు. సోవియట్ ప్రాంతాలు, మధ్యప్రాచ్యం గుండా వస్తున్న ఆ పిల్లల కోసం మహారాజా ఎలాంటి షరతులు లేకుండా అభయం ఇచ్చారు. జామ్నగర్ దగ్గర ఉన్న బాలాచాడి అనే తీర ప్రాంత గ్రామంలో ఆ పిల్లల కోసం ఒక ప్రత్యేక నివాసాన్ని కట్టించారు. సొంత పిల్లల్లా చూసుకుంటూ వారికి కావలసిన తిండి, గుడ్డ, వైద్యం, అలాగే చదువు అన్నీ ఆయనే సమకూర్చారు. బాలాచాడి క్యాంపులో ఉన్న ఆ చిన్నారి శరణార్థుల కోసం ప్రత్యేకంగా పోలిష్ భాషలోనే పాఠశాలను ఏర్పాటు చేశారు. భారతదేశ గడ్డపైకి అడుగుపెట్టిన ఆ అనాథ పిల్లలతో మహారాజా, మీరెవరూ ఇక అనాథలు కాదని నేరుగా చెప్పారు. మీరందరూ ఇక నుంచి నవాగరీయులు, అంటే నవాగర్ సంస్థానానికి చెందిన పౌరులతో సమానం అని చెప్పి తన రాజ్యంలో వారిని సగౌరవంగా కలుపుకున్నారు. తనను బాపు అని పిలవమని ఆ పిల్లలకు మహారాజా ప్రేమతో చెప్పారు. గుజరాతీలో బాపు అంటే తండ్రి అని అర్థం. ఆ పిల్లలందరూ ఎంతో ఆప్యాయంగా ఆయన్ను అలాగే పిలుచుకుంటూ తమ కన్న తండ్రిలా చూసుకున్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ఆ పిల్లలంతా బాలాచాడి క్యాంపులోనే సురక్షితంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తమ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో వారికి పోలిష్ భాష, సంస్కృతి, చరిత్రను క్రమం తప్పకుండా నేర్పించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆ పిల్లలందరూ పోలాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. అయితే మన భారతావని ఇచ్చిన ఆ ఆశ్రయం, చూపిన మానవత్వం వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. భారతీయుల గొప్పతనాన్ని చాటే ఈ చారిత్రక సత్యం చాలా కాలం పాటు పోలాండ్, అలాగే యూదులకు మాత్రమే, పోలాండ్ దేశస్థులకు, యూదు జాతీయులకు మాత్రమే పరిమితమైంది. ఇటీవలి కాలంలో ఈ అద్భుతమైన భారత్ మానవతా చరిత్ర ప్రపంచానికి వెలుగులోకి వచ్చి మార్మోగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అందించిన మహారాజా దిగ్విజయ్ సింహజీని పోలాండ్ ప్రజలు గుడ్ మహారాజా లేదా మంచి మహారాజు అని పిలుస్తారు. మహారాజా మరణించిన 50 సంవత్సరాల తర్వాత పోలాండ్ పార్లమెంటు ఈయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆ దేశ రాజధాని వార్సా నగరంలో ఒక కూడలికి గుడ్ మహారాజా స్క్వేర్ అని పేరు పెట్టి కృతజ్ఞత చాటుకున్నారు. అక్కడ మహారాజా జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ దేశంలోని నెవాటిమ్ ప్రాంతంలో జూయిష్ అమెరికన్ సొసైటీ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ వారు మహారాజా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్లో పర్యటించినప్పుడు ఈ గొప్ప చరిత్రను మరోసారి ప్రపంచానికి గుర్తు చేశారు. ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు లేని కాలంలోనే మన భారతీయ నాగరికత ఎలాంటి బంధాలను ఏర్పరచుకుందో ఈ ఘటన నిరూపించింది. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఉన్న బాలాచాడి నేటికి ఈ చారిత్రక ఆనవాళ్లకు సాక్ష్యంగా నిలుస్తోంది. యుద్ధ సమయంలో పోలిష్ పిల్లల కోసం ఆనాడు నిర్మించిన నివాసాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలు అక్కడ ఏర్పాటయ్యాయి. ఈ అద్భుత చరిత్ర చెరిగిపోకుండా భారత్, అలాగే పోలాండ్ దేశాల చరిత్రకారులు ఎంతో కృషి చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మం ఎప్పుడూ స్వార్థం ఎరుగదని, శరణు కోరిన వారికి ప్రాణమిచ్చి కాపాడుతుందని ఈ ఘటన రుజువు చేసింది. పాశ్చాత్య దేశాలు స్వార్థంతో ఆలోచించిన కాలంలో మన రాజులు పరాయి దేశ బిడ్డలను కన్నబిడ్డల్లా ఆదరించారు. మన దేశ జాతీయ శక్తికి, పరాక్రమానికి
దయాగుణానికి ఈ ఉదంతం ఒక అరుదైన నిదర్శనంగా నిలిచింది. విదేశీ శక్తుల అరాచకాలకు బలైన చిన్నారులను కాపాడి భారతదేశం తన గొప్పతనాన్ని విశ్వానికి చాటి చెప్పింది. ఈ చారిత్రక సత్యాన్ని నేటి యువత ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన దేశ సంస్కృతి పట్ల గర్వపడాలి. బ్రిటిష్ పాలన నీడలో ఉన్నప్పటికీ మన దేశీయ సంస్థానాలు చూపిన మానవత్వం ఎంతో గొప్పది. భారతదేశం ఎప్పుడూ శరణార్థులను హతమార్చే శత్రువులా కాకుండా ఆదరించే మాతృమూర్తిలాగే చూస్తుందని జామ్ సాహెబ్ నిరూపించారు. నేడు ప్రపంచ వేదికలపై భారత్ సాధిస్తున్న విజయాలకు మన ఈ చారిత్రక నైతిక బలమే అసలైన పునాది. ధర్మం కోసం నిలబడిన మన పూర్వీకుల చరిత్రను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి తొలి బాధ్యత. ఏ ఆపదలో ఉన్నవారికైనా అండగా నిలవడమే మన భారతీయ జాతీయవాద సిద్ధాంతం అని ఈ ఘటన నేర్పుతోంది. భవిష్యత్ తరాలకు ఈ నిజమైన చరిత్రను అందించడానికి మనం ఎప్పుడూ ముందుండాలి. జామ్ సాహెబ్ చేసిన ఈ మహోపకారాన్ని పోలాండ్ ప్రజలు ఇప్పటికీ తమ గుండెల్లో దాచుకొని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య భారత్కు ఉన్న అసాధారణ గౌరవానికి ఇటువంటి చారిత్రక ఘట్టాలే బలమైన పునాదులు. మన దేశ గడ్డపై ఆశ్రయం పొందిన ఆనాటి చిన్నారుల వారసులు నేటికి భారత్ను ఎంతో గొప్పగా గౌరవిస్తున్నారు. మన దేశ సనాతన ధర్మం యొక్క నిజమైన రూపం ఏంటో ఈ ఉదంతం యావత్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించింది. పోలాండ్ చిన్నారులకు దాదాపు 1000 మందికి ఒక భారతీయ సంస్థానానికి చెందిన మహారాజు ఆశ్రయం ఇచ్చి కాపాడి వారి జీవితాలు అక్కడితో విషాదాంతం కాకుండా వాళ్ళ వారసులు కూడా నేటికి భద్రంగా తమ తమ దేశాల్లో ఉండేలాగా చూడటం పట్ల మీరేమనుకుంటున్నారు? భారతీయులకు పోలాండ్కు అలాగే భారతీయులకు యూదులకు మధ్య ఉన్న చారిత్రక సంబంధంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.